పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి కలలోని నామ స్మరణ మరవ చక్కని సామి పలుకే బంగారమాయన కలలోని నామ స్మరణ మరవ చక్కని సామి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన ఎంత వేడిన గాని చూతేన దయరాదు ఎంత వేడిన గాని చూతేన దయరాదు పంతము చేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన పంతము చేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన
డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మన సభా ప్రాంగణంలోకి సమావేశ మందిరంలోకి వేయించేస్తున్నారు. ఆహుతులకు సాదర స్వాగతం. శ్రీ త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి, విరించి చారిటీస్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ పక్షాన అందరికీ ఆదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్, పద్మశ్రీ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తన 80వ జన్మదినోత్సవాన్ని తమ స్వగ్రామం 79వ జన్మదినోత్సవాన్ని తమ స్వగ్రామం శంకరగుప్తంలో బంధుమిత్రుల సమక్షాన సాదాసీదాగా వాళ్ళతో గడుపుదామని వచ్చారు. కానీ ఇక్కడ ఈ భూమి పులకించింది. డాక్టర్ మంగళంపల్లి వారు మొన్న రాత్రి కోరమాండల్ ఎక్స్ప్రెస్లో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో దిగినప్పటి నుంచి చూస్తున్న బృందంలో ఒకటిగా నేను చెప్తున్నా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్న చందంగా అక్కడ పండితులు, పామరులు, రైల్వే గ్యాంగ్మెన్తో సహితంగా అధికారులు అందరూ కూడా ఆ మహానుభావుడికి లేచి నుంచిని ప్రణమిల్లి ఈ రాజమహేంద్రవరానికి స్వాగతించారు. ఆ అపూర్వ దృశ్యం ఇప్పుడు కూడా కొనసాగింది. అటువంటి గొప్ప అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని మనకి కల్పించారు. ఈ చారిత్రక రాజమహేంద్రవరంలో అభిమానుల కోరిక మేరకు వారి గానామృతాన్ని వర్షింపజేయడానికి అంగీకరించడం మన అందరి అదృష్టం. ప్రత్యేకంగా ముందే మనవి చేసినట్టుగా ఆయన స్వగ్రామంలో జన్మదిన వేడుకలు ఒకసారి నిర్వహించుకోవాలి, 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ స్వగ్రామం ఒకసారి చూడాలి అన్న ఉద్దేశంతో వచ్చారు. మన కోరికను మన్నించి దయతో కచేరీకి అంగీకరించారు తప్ప ప్రత్యేకంగా కచేరీకి రాల. మరో విషయం, ఆయన్ను సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడకు ఇచ్చేస్తున్న డాక్టర్ బాలమురళి గారిని ఏ విధంగా సముచితంగా సత్కరించుకోవాలి అన్నప్పుడు ఇక్కడ పెద్దలు శ్రీ త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి,
విరించి చారిటీస్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ సంయుక్త నిర్వహణలో వారికి పుష్పాభిషేకం, సువర్ణ సుమ సత్కారం చేయడంతో పాటు బిరుద ప్రదానం కూడా గావించాలి అని నిర్ణయించారు. ఆ తలంపుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి మనం ఇప్పుడు సమాసీనులు అవుతున్నాం. ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి అధ్యక్షులు శ్రీ చేబిఎం వెంకటరామయ్య గారు తొలి పలుకులతో ప్రారంభించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. సభాసదులందరికీ నమస్కారం. ఎక్కడో ఒక సినిమాలో రాశారు పాట, అది దైవానికి సంబంధించిన పాటే. రేపే వస్తాడంట గోపాలుడు, మాపే వస్తాడంట గోపాలుడు అని రేపేలే ఆనాడు గానం చేసుకుంటూ ఉంది యశోద సమక్షంలో. కానీ వెళ్ళిపోయినటువంటి గోపాలుడు మళ్ళీ రేపల్లెకి రాలేదు. అలా కాకుండా మన బాలమురళీకృష్ణుడు రేపే వస్తాను మాపే వస్తాను అని దాటవేయకుండా 7 ఏళ్ళ అనంతరం మళ్ళీ రాజమండ్రి వచ్చారు. ఇది చాలా సుదినం. అందున ఎందులో ఎప్పుడు వచ్చారు? మరో చోట అన్నారు, పుట్టినరోజే పండగ అందరికీ, మరి పుట్టేది తెలిసేది అందరికీ. ఈవేళ ఆయన పుట్టినరోజు, తొలి ఏకాదశి. అంచేత వారు ముందర ఏం ప్లాన్ చేసుకున్నారో మనకు తెలీదు. కానీ నాకు ఒకటి అనిపించింది, మన ఆహ్వానాన్ని మన్నించాలన్నా, వారి గానామృతాన్ని మనకు వినిపించాలన్నా, మన ప్రేమను తనతో తీసుకువెళ్ళాలన్నా బహుశా మనం వారికి కొండంత దేవుడికి కొండంత బతిని పూజ చేయలేము, మన నమస్కారమే పెడతాం. అయితే ఈ ఆతురతో ఎదురు చూసేటువంటి ఈ ప్రేక్షకులకు ఏమి ఇవ్వాలనుకున్నారంటే ఆయన చక్కటి గానాన్ని అందించినట్టయితే వీళ్ళు ఆ తన్మయత్వంలో ఇప్పుడు నేను 70 పదులు దాటి 80లో ప్రవేశిస్తే ఆ అష్టపదుల రవళిలో ఈ సప్తస్వరాల జరిని నెమరు వేసుకుంటూ నవతికి మళ్ళీ ఆహ్వానాన్ని పలికితే శతమానం భవతి అని 100 ఏళ్ల వరకు పాడగలను అనుకుంటారు. అందుకనే ఈనాడు అంగీకరించి ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నాను నేను. ఏది ఏమైనప్పటికీ వారు మీకు అందరికీ తెలుసు. యువకులు యువతులు ఎవరైనా చిన్నవారు ఉంటే తెలుసుకోండి. సద్గురు త్యాగరాజ పరంపరలో ఒక్కసారి పెద్దలు చెప్తూ ఉంటారు, త్యాగరాజ స్వామి వారు ఆద్యులు, వారి శిష్యులు వారి అల్లుడైనటువంటి ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారు, ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారి శిష్యులు సుసర దక్షిణామూర్తి శాస్త్రి గారు, సుసర దక్షిణామూర్తి గారు శాస్త్రి గారి శిష్యులు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వారి శిష్యకోటిలో ప్రథములు అన్నదగిన వారు శ్రీ డాక్టర్ పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అంచేత త్యాగరాజ గురు పరంపరలో 5వ వారిని మన సమకాలీగా చూడడం మన అదృష్టం. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. మరి ఏమిటి ఇంతనప్పుడు నేను ఇంకేమో పొడిగించను, ఆహ్వానంలో ఒక్క మాటే మడిచి ముగిస్తున్నాను. త్యాగరాజస్వామి వారు రాసినటువంటి కీర్తనలన్నీ మీకు తెలిసినవే. అందులో ఆణిముత్యాలు 5 ఉన్నాయి. ఆ ఆణిముత్యాలు ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే జగదానందకారకమైనటువంటి సంగీతాన్ని తన స్వశక్తితో సాధన చేసి సాధించి సద్గురువుల యొక్క సమక్షంలో దానికి పరిణీతి తెచ్చుకొని, మరి ఇది కనకన రుచిరా మీరందరూ వినండిరా అనే విధంగా అందరికీ నేర్పి ఆ సంగీతాన్ని ప్రజలందరికీ పంచి ఆ కనకన రుచిని అందరికీ నేర్పి, మరి ఇంకా చూస్తే జీవితంలో దుడుకు అనే దానికి భయపడలేదు, ఒడిదుడుకుల్ని లక్ష్య పెట్టలేదు, సోపానాలన్నీ అధిగమించారు. అంచేతనే ఎందరో మహానుభావుల సరసన ఈనాడు నిలబడి ఇది బాలమురళీకృష్ణ యొక్క పరిణీతి, ఇది బాలమురళీ కృషి అనేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వారిని మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? సూర్యుడికో నమస్కారంలాగా వారికి నమస్కరించడం తప్ప మనం ఇవ్వగలిగింది ఏమీ లేదు. వారికి ఇవ్వాలి అంటే మన దగ్గర ఏమీ లేదు. అందుచేతనే ఆ కృష్ణ భగవానునికి ఆనాడు ఉన్నత పీఠం వేసి ఆనాడు ధర్మరాజు ఏ రకంగా సత్కరించారు. అంచేత ఇక్కడ ఒకే ఒక్క పీఠం, ఆ పీఠం మీద ఆశీనులు కాగలిగిన వారు ఒక్కరు మాత్రమే. వారే ఆ పీఠం మీద ఉంటారు, తర్వాత కచేరీ చేస్తారు, మిగిలిన వారందరం కూడా మన యువతలో ఉంటాం. అంచేత అటువంటి సత్కీర్తిమంతుల్ని ఈనాడు త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి, అదేవిధంగా మిగతా సంస్థలు కూడా వస్తారు. వారు మేమందరం కూడా ఆహ్వానిస్తూ మీ అందరి సమక్షంలో ఈనాడు ఈ కచేరీ ఏర్పాటు చేశాం.
అంచేత శ్రీ బాలమురళీకృష్ణ గారికి ఎంతో కృషి చేశారు. అందిన బిరుదులు, పొందిన సత్కారాలు కృషిని పెంచేయే కానీ వారిని ఏనాడు గర్వోన్మత్తుల్ని చేయలేదు. మరి ఇక మనం కోరుకునేది ఏముంది? ఈ భూమి భారతి నా రత్నం వంటి కుమారుడా అని ఈ కుమారుని ఒళ్ళోకి తీసుకుని తల నిమిరి వీపు నిమిరినటువంటి రోజుని నా రత్నం సాటి అయిన కుమారుడు అనేటువంటి ఒక బిరుదు కనుక ఆయనకి కనుక ఈ భూమి వచ్చినప్పుడు అది మళ్ళీ మనకి పండగ. ఆ పుట్టినరోజు మళ్ళీ ఇక్కడ చేసుకుందాం. సెలవు, నమస్కారం. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. త్యాగరాజ నారాయణ దాస్ సేవా సమితి పక్షాన తొలి పలుకులు చేశారు. విరించి చారిటీస్ ఈ పేరు మనందరికీ సుపరిచితమే. నగరంలో భావసారూప్యం కలిగిన వైద్య నిపుణులంతా కలిసి సంగీత సాహిత్యాలని ప్రోత్సహించడం కోసం ఏర్పడిన ఈ సంస్థ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు విరించి చారిటీస్ పక్షాన డాక్టర్ మంగళంపల్లి బాలమురళి సంగీత సభ పక్షాన, ఎందుకంటే ఈ రెండింటికి విరించి చారిటీస్కి వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నారు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి సభకు అధ్యక్షులుగా ఉన్నారు. డాక్టర్ టివి నారాయణరావు గారిని కూడా తొలి పలుకులు తోటి కార్యక్రమం ప్రారంభిస్తారు. సుసమృద్ధ సంగీత ప్రియం భావుకులకి, రాజమహేంద్ర పౌరులకి, తూర్పుగోదావరి జిల్లా అశేష ప్రజానీకం తరఫున విచ్చేసినటువంటి పెద్దలందరికీ విరించి చారిటీస్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ వారి తరఫున స్వాగత సుమాంజలులు ఘటిస్తూ ఈ కార్యక్రమం అతి త్వరలోనే మొదలవుతుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. సుమారు దశాబ్దం క్రితం రాజమహేంద్రవరంలోని భావసారూప్యం కలిగినటువంటి కొంతమంది వైద్యుల ఆలోచనలకు రూపకల్పన విరించి చారిటీస్. ఏడాదికి ఒకసారి ఒక చక్కని సంగీత కార్యక్రమం, సాహిత్య కార్యక్రమం చేయడం దీని యొక్క ఉద్దేశం. అంతేకాక విద్యార్థులకి అవసరమైనటువంటి ఉపకార వేతనాలను ప్రతి ఏడాది అందజేయడం కూడా దీని యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాడు విరించి చారిటీస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని చేపట్టి తరించింది అని నేను విన్నవిస్తూ ఉన్నాను. అలాగే 1995వ సంవత్సరంలో మొదలై 1999వ సంవత్సరంలో రిజిస్టర్డ్ కాబడినటువంటి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ రాజమహేంద్రవరంలో ప్రతి ఏటా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక అందమైనటువంటి సంగీత కచేరీని నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఇందులో అనేక మంది పెద్దలు డాక్టర్ బాలమురళీకృష్ణ గారి శిష్యులు పాల్గొని సేవలు అందించారు. వారి వారి సంగీత గానామృతాన్ని రాజమహేంద్రవరం ప్రజలకు అందించారు. అయితే ఇవాల్టి కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉన్నది. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ అనేది సాగి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క అనుంగు బిడ్డ. ఆయన మరొక అనుంగు బిడ్డ శ్రీ సాగి సూర్యనారాయణ గారు. పేపర్ మిల్లులో పనిచేసేటువంటి ఉద్యోగిగా ఉంటూ రాజమహేంద్రవరంలోని ప్రతి సంగీత కార్యక్రమానికి అవసరమైనటువంటి శబ్దగ్రాహక యంత్రాలన్నింటినీ కూడా సమకూర్చినటువంటి వ్యక్తి శ్రీ సూర్యనారాయణ గారు. అయితే డిసెంబర్ 4, 2007వ సంవత్సరం విధి వక్రించింది. వారిని యవ్వనంలో ఉన్నటువంటి సూర్యనారాయణ గారిని మనందరికీ దూరం చేసింది. తండ్రిగా కొడుకు యొక్క ఆఖరి కోరిక తీర్చాలి అనేటువంటి తపన శ్రీ సాగి శ్రీరామచంద్రమూర్తి గారిలో కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తీసుకొచ్చి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభలో పాడించుకోవాలి, ఆ కార్యక్రమానికి నేనే అవసరమైనటువంటి శబ్దగ్రాహక యంత్రాలన్నింటినీ కూడా తయారు చేసి పెట్టాలి అని కలలు కన్నటువంటి వ్యక్తి శ్రీ సూర్యనారాయణ గారు. అకాల మృత్యువులోనే మనందరికీ దూరం అయ్యారు. అయితే వారి కోరిక తీర్చాలి అనేటువంటి ఆ తండ్రి గారి తపన ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని మేము
చేతులెత్తి నమస్కారాలు చేయడం తప్ప మరి ఏ విధంగా సత్కరించలేమో అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకందరికీ ప్రసాదించినటువంటి, ఇంత శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారికి శతమానం భవతి అని నిండు 100 సంవత్సరాలు బతకాలి, నిండు 100 సంవత్సరాలు వారి యొక్క సంగీత వర్షంలో సంగీతామృత వర్షంలో మనందరినీ తడపాలి అని కోరుకుంటున్నాం. 5వ ఏట మొదలెట్టినటువంటి సంగీత కచేరీలు 79వ ఏట కూడా కొనసాగడం యావత్ ప్రపంచంలో ఒకే వ్యక్తి చేయగలడు. ఆ వ్యక్తి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. స్వస్తి. అది బిరించి చారిటీస్ వ్యవస్థాపకుల అంతరంగం మనం చూసాం. వారు ప్రఖ్యాత వైద్య నిపుణులే కాకుండా సంస్కృత ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నవారు. అనేక కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ మనం అందరూ అనుభవిస్తున్నాం వాటన్నింటినీ. ఇప్పుడు మనం కార్యక్రమంలోకి వెడుతున్నాం. సువర్ణ సుమ సత్కారానికి సంబంధించి ఇక్కడ కార్యకర్తలు, నిర్వాహకులు రూపొందించిన సువర్ణ సుమాలను శ్రోతలకు చూపించే కార్యక్రమం సాగుతూ ఉంటుంది. ఈలోగా మనం పుష్పాభిషేకం, సువర్ణ సుమ పుష్పాభిషేకం అందుకోవడానికి దయతో అంగీకరించి ఇక్కడికి విచ్చేసిన పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సాదరంగా మన అందరి పక్షాన వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. వారిని ఈ 3 సభల కార్యకర్తలు శ్రీ చేబిఎం వెంకటరామయ్య గారు, శ్రీ వక్కలంక రామచంద్రం గారు, శ్రీ భాస్కర్ రామ్ గారు, శ్రీ చల్లా వెంకటరామయ్య గారు, డాక్టర్ టివి నారాయణరావు గారు, శ్రీ మద్దూరి శివానంద్ గారు తోడుకొని వస్తారు. అక్కడ మనందరికంటే కూడా వయసులో పెద్దవారు, జ్ఞానవృద్ధులు అయిన జోష్యుల వారు ఉన్నారు. వారు కింద నుంచి ఆశీస్సులు అందించి పైకి పంపిస్తారు. డాక్టర్ మంగళంపల్లి వారు వేదికపైకి విచ్చేసి సమాసీనులైన వెంటనే సహ కళాకారులు, వాయిద్యకారులు కూడా వచ్చి వారు వారి స్థానాల్లో ఆసీనులు అవుతారు. ఈ కచేరీ నేపథ్యంలోనే వారికి సత్కారం క్లుప్తంగా జరుగుతుంది. అయిన వెంటనే కచేరీ మొదలవుతుంది. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని మనందరి పక్షాన సత్కరించడానికి మన నగర వృద్ధులు, జ్ఞానవృద్ధులు, జ్యోతిశాస్త్ర ప్రముఖులు శ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, రాష్ట్రపతి అవార్డు పురస్కార గ్రహీత మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, అలాగే సుప్రసిద్ధ మార్దాంగికులు శ్రీ వరదరావు కమలాకర్రావు గారు వేదికపైకి విచ్చేవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి సంప్రదాయ సిద్ధంగా శ్రీ వక్కలంక రామచంద్రం, శ్రీమతి ప్రభావతి దంపతులు పాద ప్రక్షాళన కార్యక్రమంతో ఈ సత్కార వేడుక ప్రారంభమవుతుంది. ముందుగా పాద ప్రక్షాళన కార్యక్రమం శ్రీ వరదరావు కమలాకర్రావు గారు.
ఆ దంపతులకు ఇది ఒక సువర్ణ అవకాశం, ఇది ఒక మహదావకాశం, గొప్ప అదృష్టం. ఆ దంపతులకు పట్టిన అదృష్టం మనందరికీ కూడా వర్షింపజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం తర్వాత డాక్టర్ బాలమురళి గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. డాక్టర్ బాలమురళి గారు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. పాద ప్రక్షాళన పూర్తయింది. డాక్టర్ బాలమురళి గారు జ్యోతి ప్రజ్వలన గావిస్తారు. మీరే పక్కన పోతే డైవర్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు వేద పండితుల నడుమ శ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, శ్రీ వరదరావు కమలాకర్రావు గారు ఈ సత్కార కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సంప్రదాయ సిద్ధంగా చందన లేపనాదులతో ఈ సత్కారం జరుగుతుంది. ఈ సువర్ణ సుమ సత్కారం మన రాజమండ్రి నగరానికి గర్వకారకులు, ఈ కార్యకర్తలందరికీ స్ఫూర్తి ప్రదాతలు, సుప్రసిద్ధ ఆడిటర్ శ్రీ విశ్వనాథం అచ్యుతరామయ్య గారు, శ్రీమతి కామేశ్వరి దంపతులు ఈరోజు ఈ సువర్ణ సుమ సత్కారం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దయచేసి వారి ఇరువురిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ విశ్వనాథం అచ్యుతరామయ్య గారు, శ్రీమతి కామేశ్వరి గారు.
సువర్ణ సుమ సత్కారం. సువర్ణ సుమ సత్కారం తర్వాత పుష్పాభిషేకానికి సువర్ణ సుమ సత్కారానికి మధ్యలో బిరుద ప్రదానం ఉంది. అశేష అభిమాన జన సమక్షాన రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో ది 3/7/2009 శుక్రవారం పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి వేడుకగా నిర్వహించుతున్న స్వర్ణ పుష్పాభిషేక వేళ త్యాగరాజ స్వర విపంచి బిరుదుతో ఆ గాన గంధర్వుని సత్కరించుకుని గోదావరి తీరం పులకించింది. నిర్వాహకులు శ్రీ త్యాగరాజ నారాయణ దేశ సేవా సమితి, విరించి చారిటీస్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సార్ చూపించండి సార్, అందరికీ చూపించి. త్యాగరాజ స్వర విపంచి. మనకు ఖాళీ దొరుకుతుందిగా మనకి. ఈ సభలో సమాసీనులై ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, ఎమ్మెల్సీ శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎమ్మెల్యే శ్రీ రౌత్ సూర్యప్రకాశ్రావు గారు, ఉదయం పౌర సత్కారం అత్యంత వేడుకగా నిర్వహించిన శ్రీమతి ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ గారు కూడా డాక్టర్ మంగళంపల్లి వారికి పుష్పాభిషేక వేడుకలో పాల్గొవాలన్న అభిలాషను వ్యక్తం చేస్తున్నారు. వారు కూడా వేదికపైకు విచ్చేవలసిందిగా కోరుతున్నాం. ఈ పుష్పాభిషేకంలో మన అందరి పక్షాన వారు కూడా పాల్గొంటున్నారు. పుష్పాభిషేకం జరుగుతోంది. పుష్పాభిషేకం ముగిసిన వెంటనే బాలమురళి రవం మొదలవుతుంది. ఈ బాలమురళి గారి గానామృతం వీలైనంత సత్వరమే ప్రారంభించుకోవడం కోసం సహవాయిద్యకారులందరినీ కూడా వచ్చి సమాసీనులు కావాల్సిందిగా వేదికపై సహవాయిద్యకారులందరినీ వచ్చి సార్ అక్కడ పుష్పాభిషేకం సత్కారం పూర్తి చేసిన వారు తిరిగి తమ తమ స్థానాల్లోకి వెడితే శ్రోతలకు ప్రేక్షకులకు అందరికీ కూడా జరిగే కార్యక్రమం స్పష్టంగా కనిపిస్తుంది.
అందిస్తున్నారు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ వేణుగోపాలకృష్ణ గారు. ఈ సత్కార కార్యక్రమం పుష్పాభిషేకం చాలా త్వరగా పూర్తి చేయాల్సిందిగా కార్యకర్తలను వేడుకుంటూ ప్రముఖ ఆర్టిస్ట్ శ్రీ గువ్వల కెనడీ గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిపై చిత్రించిన ఒక అద్భుతమైన శైలవర్ణ చిత్రాన్ని శ్రీ భాస్కర్ రామ గారు అందజేస్తారు. తెప్పించిన సమయాభావం అవుతుందన్న కారణం చేత వీలైనంత త్వరగా బాలమురళి రవంలో మనమందరూ మునిగి తేలాలన్న ఉద్దేశంతో కచేరీకి సమాయత్తమవుతున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. గోదావరి ఒడ్డున రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జి ఆనుకొని ఉన్నటువంటి విశాలమైనటువంటి స్థలంలో ఒక ఎయిర్ కండిషన్ ఆడిటోరియం కేవలం సంగీతానికి ఉపయోగించేలాగా నిర్మించాలి అనేటువంటి ఒక ఊహ కలిగింది. ఈ బృహత్ భవనం యొక్క నిర్మాణానికి మీ అందరి చేయూత భూరి విరాళాలు చాలా అవసరం. దాదాపుగా పూర్తి కావస్తున్న ఈ భవనం పూర్తి కావాలి అంటే సంగీత ప్రియులందరూ కూడా తలో చెయ్యి వేయించాలి. దాతృత్వమే కాకుండా దాపయితృత్వం కూడా మనం ఇవ్వడమే కాకుండా ఇప్పించడం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకి చాలా అవసరం అని విన్నపం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ భవన నిర్మాణాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పేరిట సంగీత సభ ఏర్పడడం దేశంలోనే ప్రప్రథమంగా మన రాజమహేంద్రవరంలో జరిగింది. 14 సంవత్సరాల క్రితం శ్రీ సాగి శ్రీరామచంద్రమూర్తి గారు ఈ సంగీత సభను రాజమహేంద్రవరంలో ప్రారంభించి ప్రతి ఏటా ఆయన జన్మదినం నాడు ఒక సంగీత కచేరీ ఆయన శిష్యులతో నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇప్పుడు ఈసారి ఈ సభకు స్వయంగా డాక్టర్ మంగళంపల్లి వారే విచ్చేసి మనకు గానామృతాన్ని అందించనున్నారు. ఇది ఈ సభ ప్రత్యేకత. మంగళంపల్లి వారి గానామృతాన్ని మనం ఆస్వాదించడానికి సహకార వాయిద్యాలతో శ్రీ కుక్కొండ సుబ్రహ్మణ్య శర్మ గారు వయోలిన్ మీద సహకారం అందజేస్తున్నారు. వారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్ట్గా వ్యవహరించి అనేక లబ్ధ ప్రత్యక్షులైన కళాకారులందరికీ వాయిద్య సహకారం అందజేశారు. శ్రీ మొళ్లపూడి శ్రీరామూర్తి గారు మృదంగంపై సహకరిస్తున్నారు. వారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్ట్గా పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేశారు. వారు మంగళంపల్లి వారి భద్రాద్రి రామదాస్ కీర్తనల ఎల్పీ రికార్డుకు మృదంగ సహకారం అందించారు. అలాగే జేసుదాస్తో సహా ఎందరో ప్రముఖుల కచేరీలకు మృదంగం సహకారం అందించిన గొప్ప విద్వాంసులు వారు. శ్రీ సరస్వతుల హనుమంతరావు గారు ఘటం మీద సహకరిస్తున్నారు. వారు శ్రీ ఎంఎల్ఎన్ రాజు గారి శిష్యులు. వీరు ఘటం మృదంగం వాయిద్య విశేషాల్లో అన్యవేసిన చెయ్యి. కంజరపై శ్రీ కె కృష్ణప్రకాష్ హైదరాబాద్ వారు సహకరిస్తున్నారు. వారు మృదంగం కంజర వాయిద్యాల్లో జట్ట. వీరు మంగళంపల్లి బాలమురళి గారితో సహా ఎందరో ప్రముఖులందరికీ హైదరాబాద్లో ఈ కంజర పైన మృదంగం పైన వాయిద్య సహకారం అందిస్తూ వస్తున్నారు.